పొద్దున్నే నీ కుటుంబంలో చావును చూడాలనుకున్నాను, నేను చూసేసాను. నువ్వు కూడా చూసుంటావు అనుకుంటున్నాను. రేయ్ అలా అరవకరా, ముందెళ్ళి మీ నాన్న కార్యం చేయి. అంతలోపు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కార్యం నేను ఏర్పాటు చేస్తాను. హలో హలో హలో, దర్శిని నువ్వు ఎక్కడున్నావు? హాస్పిటల్లో. అక్కడేం ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లమా? అలాంటిదేమీ లేదే. ఎందుకలా అడుగుతున్నావు? వదిన ఎక్కడుంది? వదిన కూడా ఇక్కడే ఉంది. వదినకు ఒకసారి ఫోన్ ఇవ్వు. రేయ్ ఎక్కడున్నావురా? మావే నెంబర్కి ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ వస్తుంది. కార్తీక్ వదిన ఏం లేదు, నాన్నకు కాస్త డ్రౌజీగా ఉందంట, అందుకే రెస్ట్ తీసుకోమని చెప్పాను. నువ్వేమంటున్నావు? మావయ్యకేమైంది? ఏం లేదు వదిన, రాత్రంతా నిద్ర లేదు కదా, అందుకే అనుకుంటా. ఇంకో ముఖ్యమైన విషయం, ఎంత అవసరమైనా కానీ హాస్పిటల్ నుండి బయటికి రాకండి, లోపలే ఉండండి. అలాగేరా. ముందెళ్ళి మీ నాన్న కార్యం చేయి. అంతలోపు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కార్యం నేను ఏర్పాటు చేస్తాను. చెప్పు కార్తీక్. మావయ్య మీరు ఎక్కడున్నారు? ఇదే ట్రైన్ స్టేషన్లోకి వచ్చింది, మేము డైరెక్ట్ హాస్పిటల్కి వస్తున్నాం. వద్దు, మీరు రాకండి, మీరు అక్కడే ఉండండి. అక్కడ స్టేషన్లో ఒక పోలీస్ బూత్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పి మీరు అక్కడే ఉండండి. నేను హాఫ్ అన్ అవర్లో అక్కడికి వస్తాను. కార్తీక్ ఎక్కడికి వస్తానని చెప్పాడు. అత్తయ్య కార్తీక్ అత్తయ్య, మావయ్య ఎక్కడ? ఇప్పుడే షాప్కి వెళ్ళాడయ్యా. చావు నా చేతిలోనే. మిస్టర్ శ్రీనివాస్ గారు ఎక్కడున్నా సరే కంట్రోల్ రూమ్ కి రావాల్సిందిగా కోరుతున్నాము. మిస్టర్ శ్రీనివాస్ గారు ఎక్కడున్నా సరే కంట్రోల్ రూమ్ కి రావాల్సిందిగా కోరుతున్నాము. మావయ్య కార్తీక్, మిమ్మల్ని పోలీస్ బూత్ దగ్గర ఉండమని చెప్పాను కదా, వాటర్ కోసం వచ్చాను. రండి. ఏంటి ప్రభా, వాళ్ళ నాన్న కార్యం చేస్తాడనుకున్నాను, ఎక్కడికి వచ్చాడు వీడు? వాడితో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, మనం ఇక్కడే ఉన్నట్టు తెలిసిపోయిందా ఏంటి? అభిరామ్కి ఫోన్ చేయి. నాగేష్ సార్, అలర్ట్ గా ఉండండి. స్టేషన్ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే నాకు వెంటనే కాల్ చేయండి. అలాగే ఇన్స్పెక్టర్ గారు అడిగితే నాకు తెలిసిన వాళ్ళని చెప్పండి. ముందు వెళ్ళి తినడానికి వెళ్ళి ఏదైనా తీసుకురా. చూసుకుని వెళ్ళండి. సరేరా. రే చిన్న, నువ్వేంట్రా ఎక్కడున్నావు? వీళ్ళందరూ పిక్ పాకెట్ కొట్టేవాళ్ళు సార్. వీళ్ళు చాలా మంది ఉన్నారు, మా కళ్ళలో పడకుండా తిరుగుతున్నారు. నిన్నే వీళ్ళందరినీ ఒక ప్లేస్ లో పట్టుకున్నాం. రేయ్ నీకేమైందిరా? మీ అమ్మగారు ఎక్కడా? రేయ్ నిన్నేరా అడుగుతున్నా, నువ్విక్కడికి ఎలా వచ్చావు? మీ అమ్మగారు ఎక్కడరా? రేయ్ అడుగుతున్నారు కదా, నోరు తెరిచి చెప్పరా, లేదంటే దెబ్బలు తింటావు. అలా ఇష్టం వచ్చినట్టు ఎవరు కొట్టలేరు సార్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ఉన్నాయి కదా. చెప్తే నాకు డబ్బులు ఇస్తారా? రేయ్ ఖచ్చితంగా ఇస్తానురా, నిజం చెప్పు, మీ అమ్మగారు ఎక్కడా? ఎవరి గురించి అడుగుతున్నారు?
ఆ రోజు ట్రైన్ లో చూసిన గురించా? ఆ అక్క పేరు కస్తూరి. ఆ అక్క మా అమ్మ కాదు. అప్పుడప్పుడు డ్యూటీ ఏమైనా ఉంటే మమ్మల్ని పిలుస్తుంది. ఆ రోజు పిలిచింది, కొడుగ్గా నటించమంది, నటించాను. 1000 రూపాయలు కూడా ఇచ్చింది. అలాంటప్పుడు తననెందుకు కొట్టారు? హలో, వాడు పక్క కంపార్ట్మెంట్లోనే ఉన్నాడు. నేను ఒంటరిగా మీరు చెప్పే స్టేషన్లో దిగలేను. నువ్వు వచ్చి నన్ను కొట్టేసి డబ్బు తీసుకెళ్ళిపో. ఆ డబ్బులు లాక్కొని వెళ్ళింది ఎవరో తెలుసా నీకు? వాడు తెలుసు సార్, కానీ వాడి పేరు తెలీదు. పార్దు, ఆ మొబైల్ ఎటువు. ఆ రోజు వచ్చిన వాడు ఇందులో ఉన్నాడేమో చూడు. సార్ వాడు వీడే సార్. వీడితో పాటు ఇంకెవరన్నా ఉన్నారా? చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసంట్రా? వాళ్ళందరూ ఎక్కడుంటారో నాకు తెలియదు సార్. నాకు కస్తూరి అక్క ఎక్కడుంటుందో తెలుసు. ఎక్కడ? రండి తీసుకెళ్తాను. సార్ ఈ బిల్డింగ్ లోనే ఉంటుంది, రండి చూపిస్తాను. ఈ రూమ్ లో ఉంటుంది సార్. ఇదా? ఏంట్రా లాక్ చేసి ఉంది? తెలుసు సార్. అక్క, ఈ ఇంట్లో ఉంటే ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? రేయ్, ఏంట్రా ఆవిడ కోపంగా చూసి వెళ్తుంది? అవును, ఎవరూ చెప్పరు, ఎందుకంటే మనం వెతికే మనిషి అలాంటిది. Come on, get your head right. Come on, get your head right. Yep. Come on. It's like రేయ్, రారా. యావయ్యా, నాకేమైనా షుగర్ ఉందనుకున్నావా? ఇందులో కొంచెం చక్కెర. నా టైం బాగోలేక నీ చేత అనిపించుకోవాల్సి వస్తుంది. సార్ ఒక బన్ను తీసుకనా? తీసుకోరా. అందితే నాకు తీసుకోవడం తెలీదా? మీరు తీసివ్వండి సార్. మీకు కావాలంటే ఒకటి తీసుకోవచ్చు కదా సార్. ఊరికే నేను తింటూ ఉంటే చూస్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే వాళ్ళు ఏం చేయలేదు కార్తీక్. అందరూ సేఫ్గానే ఉన్నారు. ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు. నువ్వు ముందు బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళు. వాళ్ళు అక్కడ ఒంటరిగా ఉన్నారు. అది కాదురా, వాళ్ళు ఏదో చేస్తారనేది ముఖ్యం కాదు. వాళ్ళు నెక్స్ట్ ఏం తలపెట్టక ముందే వాళ్ళెవరూ ఈ భూమి మీద ఉండకూడదు. హలో. హే కార్తిక్, ఎక్కడున్నావు? నేను మామయ్య ఫోన్కి ట్రై చేస్తూనే ఉన్నాను. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. శ్రీనివాస్ చిన్నమ్మ కూడా ఇంకా రాలేదు. ఏదైనా ప్రాబ్లమా? లేదు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. నేనే వాళ్ళని ఇక్కడికి రావద్దని చెప్పి ఒక సేఫ్ ప్లేస్లో ఉంచాను. సరే, ఓకే. నేను ఏటీఎం నుండి మాక్సిమం డబ్బుల్ని డ్రా చేశాను. ఇంకొంచెం డబ్బులు అవసరం ఉంది. ఇక్కడ పక్కనే బ్యాంక్ ఉంది, కానీ నువ్వు నన్ను వెళ్ళొద్దని చెప్పావు కదా, అందుకే నీకు కాల్ చేశాను. వద్దు, మీరు అక్కడే ఉండండి. నేను అరుణ్కి క్యాష్ ఇచ్చి అక్కడికి పంపిస్తాను.